నమస్తే. ఆలోచనల్లో ప్యూరిటీ, మాటల్లో క్లారిటీ, ఆచరణలో షూరిటీ. వెరసి నరేంద్ర మోదీ 75వ ఐక్యరాజ్య సమితి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన మోదీ చరిత్రాత్మక ప్రసంగం చేశారు. ఇంతకాలం ఐక్యరాజ్య సమితి ముందు మోకరిల్లుతూ వచ్చిన భారత ప్రభుత్వాలకు భిన్నంగా ఐరాసాను తనదైన స్టైల్లో నిలదీశారు మోదీ. వినమ్రత లేకుండా ఆవేశంగానో ఆలోచనారహితంగానో కాదు, చాలా స్పష్టమైన వ్యూహంతోనే తన ప్రసంగాన్ని కొనసాగించారు మోదీ. ఐరాస సర్వసభ్య దేశాల సమావేశంలో ఇప్పటివరకు మాట్లాడిన అన్ని దేశాల అధ్యక్షులకు భిన్నంగా జరుగుతున్న పరిణామాలపై వ్యాఖ్యానిస్తూనే ఎవరు ఊహించని ప్రశ్నలు సంధించారు మోదీ. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ ఐరాసాలో సంస్కరణలు ఆవశ్యకమని ప్రకటించారు. ఆనాటి పరిస్థితులకు చాలా భిన్నమైన వాతావరణం నేడు ఉందని, ప్రత్యక్ష యుద్ధాల స్థానంలో ప్రచ్ఛన్న యుద్ధాలు, ఉగ్ర దాడులతో దాదాపు అన్ని దేశాలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఐరాసాలో సంస్కరణలు అనివార్యమని స్పష్టం చేశారు మోదీ. అంతేకాదు, ఇంతకుముందు భారత ప్రధానులు ఎవరూ చేయని సాహసం మోదీ చేశారు. ఐక్యరాజ్య సమితిలో నిర్ణయాత్మక పాత్ర పోషించడానికి భారత్ ఇంకెంతకాలం వేచి ఉండాలి అని సూటిగా ప్రశ్నించారు మోదీ. ఐరాసాలో శాశ్వత సభ్యత్వం కోసం దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న భారత్ ఎప్పుడూ వేడుకోలు ధోరణితోనే వ్యవహరిస్తూ వచ్చేది. కానీ తొలిసారి ఐరాసా వేదికపై మోదీ ఘాటుగానే ఈ విషయాన్ని ప్రస్తావించడం నిజంగా సాహసమనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్లో ప్రతిపక్షాలను సవాల్ చేసేటప్పుడు చప్పట్లు చరుస్తూ మోదీ చేసే హావభావాలు ఇంచుమించు అదే విధంగా ఐరాసా వేదికపైన ప్రస్ఫుటించడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం ప్రశ్నలకే పరిమితం కాకుండా భారత గొప్పదనాన్ని కూడా అంతే స్థాయిలో వివరించారు మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో అనేక భాషలు, యాసలు, విభిన్న వర్గాల ప్రజలు భిన్న భావజాలాలతో నివసిస్తున్నారని మోదీ అన్నారు. ప్రపంచ జనాభాలో 18% ప్రజలు భారత్లో నివసిస్తున్నారని, ఒకప్పుడు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న ఈ దేశం దశాబ్దాల పాటు విదేశీ పాలనలో మగ్గిపోయిందని పునరుద్ఘాటించారు నరేంద్ర మోదీ. ఆఖిర్ కబ్ తక్ భారత్ కో సంయుక్త రాష్ట్ర కే డిసిషన్ మేకింగ్ స్ట్రక్చర్ సే అలగ్ రఖా జాయేగా అని తనదైన స్టైల్లో ప్రశ్నిస్తూనే కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ఐక్యరాజ్య సమితి అసలేం చేసింది అని కూడా సూటిగా ప్రశ్నించారు. భారత్ చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని గురించి అస్సలు ప్రస్తావించని మోదీ పరోక్షంగా భారత వైఖరిని తెలియజేశారు. భారత్ ఒక దేశంతో స్నేహం చేస్తే అది మరో దేశానికి విరోధంగా భావించరాదని పాకిస్తాన్, చైనా, ఇజ్రాయిల్, పాలస్తీనా, అమెరికా, రష్యా వంటి దేశాలకు సూచించారు మోదీ. భారత్ అభివృద్ధి చెందాలి అనుకుంటోంది, అంతేగాని ఇంకో దేశాన్ని బలహీనపరచాలని అనుకోదు అని చైనాకు చురకలంటించారు. ఐరాసా వేదికపై దశాబ్దాలుగా విజ్ఞప్తులకు మాత్రమే పరిమితమయ్యే భారత్ మొట్టమొదటిసారి ప్రపంచ దేశాలకు నేడు భరోసా కల్పించింది. కరోనా వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, ప్రపంచ జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ఉత్పత్తి, డెలివరీ సామర్థ్యం భారత్కు ఉందని, ఈ విషయంలో భారత్ అన్ని దేశాలకు సహకరిస్తుందని మోదీ భరోసానిచ్చారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశంగా భారత్ లేకపోయినా కరోనా విపత్కర సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించామని మోదీ అన్నారు. అవసరమున్న సమయంలో దాదాపు 150 దేశాలకు కరోనా కట్టడికి కావలసిన మందులను సరఫరా చేశామని చెప్పారు. చివరిగా గత 5-6 సంవత్సరాల్లో భారత్ సాధించిన విజయాలను కూడా మోదీ ఐరాసా వేదికపై ప్రస్తావించారు. గడిచిన 4-5 సంవత్సరాల్లో సుమారు 40 కోట్ల మంది ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తేవడం సులభమైన విషయం కాదని, కానీ అది మేము సాధించామని మోదీ చాలా ఖచ్చితంగా చెప్పారు. 4-5 సంవత్సరాల్లోనే సుమారు 60 కోట్ల మంది ప్రజలు బహిరంగ విసర్జనకు దూరమయ్యారని, గడిచిన 2-3 సంవత్సరాల్లో సుమారు 50 కోట్ల మందికి ఆరోగ్య భద్రత చేకూర్చగలిగామని మోదీ ప్రకటించారు. డిజిటల్ లావాదేవీలు, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ విషయంలో దేశం సాధించిన ప్రగతిని కూడా మోదీ ప్రస్తావించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రపంచ ఆర్థిక రంగానికి ఊతమిస్తుంది అని మోదీ వ్యాఖ్యానించడం కొసమెరుపు. మొత్తంగా విపత్కర సమయాల్లో ఐక్యరాజ్య సమితి పాత్రను, బాధ్యతలను ప్రశ్నిస్తూనే శాశ్వత సభ్యత్వంపై గట్టిగా భారత వాణిని వినిపించారు నరేంద్ర మోదీ. శత్రు దేశాల ప్రస్తావన లేకుండానే వారికి చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశారు.
మిత్ర దేశాలకు భరోసా కల్పిస్తూనే అగ్రరాజ్యాలకు భారత్ ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఐక్యరాజ్య సమితిలో ఆయన అనుసరిస్తున్న పంథా చాలా వ్యూహాత్మకంగా ఉంది. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు ఎంత చికాకు పరిచినా ఒక్కసారి కూడా వారి ప్రస్తావన చేయకపోవడం మోదీ అనుసరించిన వ్యూహం. ఇంతకాలం పాకిస్తాన్, భారత్ ఒకే తరహా దేశాలు అనే అభిప్రాయం ప్రపంచ దేశాలకు ఉండేది. కానీ మోదీ దాన్ని చాలా సమర్థవంతంగా చెరిపివేస్తూ వచ్చారు. పాకిస్తాన్ ఒక అనామక దేశమనే అభిప్రాయాన్ని ప్రపంచ దేశాలకు కల్పిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగానికి భారత దౌత్యవేత్తలతో సమాధానం ఇప్పిస్తూ వచ్చారు. కానీ తాను మాత్రం ఒక్కసారి కూడా పాకిస్తాన్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. ఉగ్రవాదులకు అడ్డాగా నిలిచే పాకిస్తాన్తో భారత్ను పోల్చకుండా ఆయా దేశాలకు స్పష్టతనిస్తూ వచ్చారు మోదీ. అదే సమయంలో భారత సాంస్కృతిక వైభవాన్ని, ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య భావనని, భిన్న సంప్రదాయాల మేళవింపుని, ఇక్కడి అభివృద్ధి ప్రణాళికల్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చారు. ఐరాస ఏర్పాటుకి కారణాలు, లక్ష్యాలు ప్రస్తావిస్తూ ప్రపంచ దేశాల సమగ్రత అన్న మూల సిద్ధాంతం భారత్లో అనాదిగా వస్తున్న వసుధైవ కుటుంబకమని ప్రకటిస్తూ వచ్చారు నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూసే కోణంలో స్పష్టమైన మార్పు వచ్చిందని, దీనికి మోదీ నూతన దౌత్య విధానమే కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. అదే క్రమంలో ఎవరు ఊహించని విధంగా వ్యవహరించడమే మోదీ మార్క్ అని మరోసారి ఈ ప్రసంగంతో రుజువైంది. ఓవైపు సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నా, మరోవైపు ప్రపంచ దేశాలకు భరోసానిచ్చేలా ప్రసంగించడం మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనం. ఇదే పంథాను కొనసాగిస్తే భారత పురోభివృద్ధిని ఎవరు ఆపలేరు అనడం నిర్వివాదాంశం. एवरीथिंग अपार्ट, नेशन फर्स्ट। संयुक्त राष्ट्र का भारत में जो सम्मान है, भारत के 130 करोड़ से ज्यादा लोगों का इस वैश्विक संस्था पर जो अटूट विश्वास है, वो आपको बहुत कम देशों में मिलेगा। लेकिन ये भी उतनी ही बड़ी सच्चाई है कि भारत के लोग संयुक्त राष्ट्र के रिफॉर्म को लेकर जो प्रोसेस चल रहा है, उसके पूरा होने का बहुत लंबे समय से इंतजार कर रहे हैं। आज भारत के लोग चिंतित हैं कि क्या ये प्रोसेस कभी एक लॉजिकल एंड तक पहुंच पाएगा? आखिर कब तक भारत को संयुक्त राष्ट्र के डिसीजन मेकिंग स्ट्रक्चर से अलग रखा जाएगा? एक ऐसा देश जो दुनिया का सबसे बड़ा लोकतंत्र है, एक ऐसा देश जहां विश्व की 18% से ज्यादा जनसंख्या रहती है, एक ऐसा देश जहां सैकड़ों भाषाएं हैं, सैकड़ों बोलियां हैं, अनेकों पंथ हैं, अनेकों विचारधारा हैं, जिस देश ने सैकड़ों वर्षों तक वैश्विक अर्थव्यवस्था का नेतृत्व करने और सैकड़ों वर्षों की गुलामी दोनों को जिया है। अध्यक्ष महोदय, जब हम मजबूत थे तो दुनिया को कभी सताया नहीं। जब हम मजबूर थे तो दुनिया पर कभी बोझ नहीं बने। अध्यक्ष महोदय, जिस देश में हो रहे परिवर्तनों का प्रभाव दुनिया के बहुत बड़े हिस्से पर पड़ता है, उस देश को आखिर कब तक इंतजार करना पड़ेगा? उस देश को आखिर कब तक इंतजार करना पड़ेगा?